అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గంజాయే మెయిన్ టాపిక్ అధ్యక్ష, లా అండ్ ఆర్డర్కి కూడా బేస్. అలాగే ఆ గంజాయి కొనసాగింపే బ్లేడ్ బ్యాచ్లు అధ్యక్ష. ఎప్పుడు కూడా మనం చూడలేని అనేకమైనవి మనం ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తున్నాం అధ్యక్ష. సోదరులు వాసు గారు చెప్పినట్టు అదృష్టం కొలదో మరి దురదృష్టం కొలదో మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. 7 రోజులు జైల్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ బ్యాచ్లన్నీ వెళ్ళి లోపల కూర్చొని 70% అంతా కూడా గంజాయి బ్యాచ్లే అధ్యక్ష. లోపల జైల్లో వీళ్ళందరూ అక్కడ ఎలా ఉన్నారంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టున్నారు అధ్యక్ష. పిక్నిక్ వచ్చి కూర్చొని అక్కడే డిసైడ్ చేస్తున్నారు అధ్యక్ష అన్నీ. అదేదో ఏదో గ్రేడ్ సాధించినట్టు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఏదో గ్రూపులుగా గ్రామాల్లో ఉన్నట్టు గ్రూపులు గంజాయి అంతా కూడా ఒక గ్రూప్ అధ్యక్ష. వాళ్ళు ఎవరు ఏం అనడానికూడదు, ఏం చేయడానికూడదు. గ్రామంలోకి వెళ్తే తలదించుకొని వెళ్ళాలి వాళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉంటారు, చేతిలో బ్లేడ్లు ఉంటాయి. మనం అంటే ఇలా కోడ్ చేయకూడదు ఇక్కడ. మళ్ళీ మనం అనవసరంగా లా అండ్ ఆర్డర్ దీని మీదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి కోడ్ చేయకూడదు. కానీ కొన్ని వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష, వీటి మీద ఆల్రెడీ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఒక సపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసింది. 100% మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అయితే గత 5 సంవత్సరాలు ఏం చేశారంటే నేరాలు చేసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. గత ప్రభుత్వం నేరాలు చేసే వాళ్ళందరూ కూడా అదుపు లేకుండా చేసుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది. ఎప్పుడు 2019 ఎండ్లోని పిక్నిక్ జరిగింది అధ్యక్ష. 20లో కూడా పిక్నిక్ జరిగింది. ఎవరు పిక్నిక్ అంటే టీచర్స్ పిక్నిక్, వీల్ పిక్నిక్ లాగా రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం, మీరు రికార్డ్స్ చూసుకోండి, పేపర్లో కూడా వచ్చినాయి. రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష. ఇలా సర్వనాశనం చేశారు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా. నేనంటుంది ఏంటంటే వాళ్ళు కూడా అధ్యక్ష చెప్పండి అధ్యక్ష వాళ్ళు కూడా మన పిల్లలే. మనం ఐడెంటిఫై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఎలాగ అక్కడి నుంచి బయటికి తీసుకురావాలనే దానికి ఒక ప్లాన్ లేకపోతే అందరి మీద కేసులు పెట్టి అందరి మీద మనం సెక్షన్లు పెట్టి మనం ఏం చేయలేము అధ్యక్ష. మనం వాళ్ళు మార్చుకునే పరిస్థితుల్ని తీసుకురావాల్సిన ఒక ప్రణాళిక మన దగ్గర ఉండాలి అనే దాని మీద దయచేసి మరి మీ ద్వారా మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.